రౌడీ హీరోగా అభిమానులు పిలుచుకునే విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించగలనని భావించిన ఫ్యామిలీ స్టార్ డిసప్పాయింట్ చేసిన తర్వాత గౌతమ్ తిన్ననూరి ట్రాక్ రికార్డ్తో కింగ్డమ్ కు పచ్చ జెండా ఊపాడు. సూర్యదేవర నాగవంశీ భారీ స్థాయిలో తెరకెక్కించిన కింగ్డమ్ విజయ్ దేవరకొండను పట్టాభిషేక్తుడిని చేసిందా? మీరే తెలుసుకోండి. అయితే కింగ్డమ్ కథేంటంటే ఇది 1920 నాటి మాట. బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలం. శ్రీకాకుళం తీర ప్రాంతంలో బంగారు గనులపై కన్నేసిన తెల్లదొరలు అక్కడి ఓ జాతిని అంతం చేసి బంగారు గనులను కొల్లగొట్టాలని చూస్తారు. అక్కడి ఓ యోధుడు తన జాతికి అండగా నిలిచి కొందర్ని ఓ ఓడలో సముద్రంపైకి పంపి ప్రాణత్యాగం చేస్తాడు. అలా బయలుదేరిన ఆ గూడెం జనం శ్రీలంక తీర ప్రాంతమైన జాఫ్నా చేరుతారు. అక్కడ నుండి ఎప్పటికైనా తమ స్వదేశానికి రావాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇది జరిగిన 7 దశాబ్దాలకు కానిస్టేబుల్ అయిన సూరి 12 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన అన్న శివ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని తాపత్రయపడుతుంటాడు. అతను శ్రీలంకలోని జాఫ్నాలో శ్రీకాకుళం నుండి వెళ్లిన తెగకు నాయకుడిగా ఉన్నాడని, అతన్ని కలుసుకుని భారతదేశానికి తెచ్చుకోమని రా ఏజెంట్ చెప్తారు. అయితే ఇది అండర్ కవర్ ఆపరేషన్ గా జరగాలని సూచిస్తాడు. భారతదేశ గూఢాచారి అధికారి సూరిని ఈ కార్యం కోసం ఎంచుకోవడానికి కారణమేమిటి? శివను ఆ గూడెం నుండి తప్పించాలని అధికారులు ఎందుకు అనుకున్నారు? ఇంటి నుండి పారిపోయి శ్రీలంక చేరిన శివ అక్కడి వారికి ఎలా నాయకుడు కాగలిగాడు? అసలు ఈ మొత్తం వ్యవహారంలో అక్రమ ఆయుధాల రవాణా, దాని ద్వారా భారత్కు జరిగే ముప్పు ఏమిటి అనేది కింగ్డమ్ కథాంశం. సినిమా ప్రథమార్థం చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. శ్రీకాకుళంలోని ఓ చిన్న గూడెం వాసులు బ్రిటిషర్స్ నుండి తప్పించుకోవడం, తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం అక్కడ స్మగ్లర్లుగా మారడం, వారిని అడ్డం పెట్టుకొని అండర్ వరల్డ్ వాళ్ళు అక్రమ ఆయుధాల సరఫరా చేయడం, ఇవన్నీ ఆసక్తిని కలిగిస్తాయి. ఇక ఇల్లు వదిలి పారిపోయిన అన్నను సూరి కలుసుకోవడం కోసం చేసే ప్రయత్నం, అందులో ఎదురైన ఇబ్బందులను ఎదుర్కొన్న తీరు చూస్తే గుస్బంప్స్ వస్తాయి. ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందనే భావన ఇంటర్వెల్ వరకు కలుగుతుంది. అయితే అసలు కథ ఆ తర్వాతే మొదలవుతుంది. సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి కూర్చోబెట్టిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అక్కడి నుండి సీన్కు మూవీ గ్రిప్ ను కిందకు దించేశాడు. ఎక్కడ హీరోను ఎలివేట్ చేసే సన్నివేశాలు ఉంటాయో అక్కడంతా మౌనం దాల్చాడు. దాంతో థియేటర్లలోని ప్రేక్షకుల్లో అసహనం పెరుగుతోంది. అసలు కథను ఎలా ముగించబోతున్నాడో అర్థం కాదు. అన్న తమ్ముళ్ల సెంటిమెంట్ను చివరకు నీరు కార్చేసే వరకు గౌతమ్ తిన్ననూరి ఊరుకోలేదు. గూడెం వాళ్ళలో అత్యధికులు చనిపోయిన నేపథ్యంలో ఆ రాజ్యానికో రాజు అన్నట్టుగా సూరి నెత్తిన ఓ కిరీటాన్ని పెట్టాడు. అది నిజానికి ప్రేక్షకుల నెత్తిన పెట్టిన ముళ్ళ కిరీటం. ద్వితీయార్థాన్ని ఏ భావనతో ఖండాలుగా చేశారో అర్థమే కాదు. దాంతో ఫీల్ అనేది మిస్ అయిపోయింది. ఏ సన్నివేశంతోనూ ప్రేక్షకుడు మమేకం కాలేకపోతాడు. చివరకు ప్రేక్షకుల మనసుల్లో మెదిలే ప్రశ్నలని ఓ వాయిస్ ఓవర్లో వినిపించి శుభం కార్డు వేశారు. ఆ ప్రశ్నలకు సమాధానం వస్తే గిస్తే కింగ్డమ్ సెకండ్ పార్ట్లో తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో మేకర్స్కు 2 పార్ట్స్ పిచ్చి పట్టుకుందేమో అనిపిస్తుంది. తాము అనుకున్న కథను ఒక పార్ట్గా చూపించలేకపోవడం బలహీనత అనే విషయం వాళ్లకు అర్థం కావడం లేదు. దాంతో అబ్స్ట్రాక్ట్గా మూవీని ముగించేస్తున్నారు. కింగ్డమ్ విషయంలోనూ అదే జరిగింది. నటీనటుల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేశాడు. అన్న కోసం గంగవేర్లెత్తే తమ్ముడుగా బాగా నటించాడు. అన్నదమ్ములు కలిసే సన్నివేశం రక్తి కట్టినా ఆ తర్వాత సన్నివేశాలు ఏవీ బలంగా లేకపోయాయి. ఇక అన్న పాత్రలో సత్యదేవ్ బాగా ఇమిడిపోయాడు. అయితే అతని పాత్రను పూర్తి స్థాయిలో ఇందులో చూపించలేదు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. హీరోయిన్లపై చిత్రీకరించిన హృదయం లోపల పాటను కూడా చివరికి ఎత్తిపాడేశారు. అంటే ఎంత ప్లానింగ్ లేకుండా స్క్రిప్ట్ను తయారు చేసుకున్నారో అర్థమవుతుంది. ఫైనల్ ప్రోడక్ట్ బాగుండాలి. అందుకోసం ఎంత తీసి ఎంత తొలగించినా తప్పులేదు అని దర్శకులు భావిస్తూ ఉండవచ్చు. కానీ బుర్రకు తట్టిన ప్రతిదీ చిత్రీకరించడం వల్ల ఎన్ని కోట్లు ఖర్చవుతుందో, దానివల్ల నిర్మాతలకు ఎంత నష్టం వాటిల్లుతుందో దర్శకులు ఆలోచించడం లేదనిపిస్తుంది. మురుగన్ పాత్రలో వెంకటేష్ విపి చాలా బాగా చేశాడు. ఇతర పాత్రలను రోహిణి, అయ్యప్ప పి శర్మ, మనీష్ చౌదరి, గోపరాజు రమణ, రాజ్ కుమార్ కసిరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు చేశారు.
అనిరుద్ నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా ఉంది. అలాగే సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కథను దర్శకుడినో నమ్మి కోట్ల రూపాయలను విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందేమో. మేకింగ్ పరంగా సినిమా బాగుంది. అలానే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు నచ్చే ఆస్కారం ఉంది. రెగ్యులర్ ఫిల్మ్ గోయర్ను ఈ సినిమా ఆకట్టుకోవడం కష్టమే.